హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ టమాటో కర్రీ. వేడి వేడి అన్నంతో తింటుంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 200 గ్రాముల మష్రూమ్ వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మష్రూమ్ ఈ విధంగా వేగాక తీసి పక్కనుంచుకొని ఇప్పుడు ఓ కుక్కర్లో 50 గ్రాముల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 20 తెల్లగడ్డపాయలు, 3 ఎర్రగడ్డల ముక్కలు వేసి ఎర్రగడ్డ మెత్తపడేంత వరకు వేపుకొని ఎర్రగడ్డ మెత్తపడ్డాక 3 టమాటాల ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోనే ముందుగా వేయించుకున్న మష్రూమ్ను వేసి బాగా కలిపి 1/2 గ్లాస్ నీళ్లు పోసి మరోసారి కలిపి 2 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్లోని గాలి మొత్తం పోయాక మూత తీసి 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఓ నిమిషం పాటు ఉడికించుకొని దింపేసుకుంటే మన మష్రూమ్ టమాటో కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ మరియు షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.